కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భాస వేణుగోపాల్ యాదవ్, టీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ కార్మికుడిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేశారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ అనేది సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపార సంస్థ అని, వ్యాపార సంస్థలో ఎన్నో లాభాలు నష్టాలు ఉంటాయని, ఇది వ్యక్తిగత సంస్థ అయినా కూడా దానిని రాజకీయం చేస్తారా అని దుష్ప్రచారాలు చేస్తున్న వారిని ప్రశ్నించారు. ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థలో దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, 18 రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి. కానీ కరోనా సమయంలో దాదాపు 100 కోట్ల నష్టం వచ్చిన సంస్థను కాపాడుకుంటూ వస్తూ ఎంతో మంది కుటుంబాలకు సునీల్ రెడ్డి జీవనోపాధి కల్పిస్తున్నాడని చెప్పారు. తన వ్యాపారం తాను చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడని, అది చూసి భరించలేకనే కొందరు దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎవరైతే వీడియో తీశారో వారిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, ఎల్లెల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. గతంలో మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ రెడ్డి గారు చేసిండ్రు. ఆయన అధికారికంగా ఉన్న అధికారికంగా కూడా తన ఎన్నో విషయాలలో బూత్ మాటలు తిట్టడం, ప్రజలను బెదిరించడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ గత పుష్కరాల విషయంలో పోచంపాడులో బీసీఎస్సీకి సంబంధించిన పోలీసుల పైన బూత్ మాటలు తిట్టింది ఆనాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది అధికారిక కార్యక్రమం. అందులోనే మీరు బహిరంగంగా బయటనే పోలీసుల పైన బూత్ మాటలు తిట్టడం, బెదిరించడం జరిగింది. అది సోషల్ మీడియాలో ఉంది, మా దగ్గర కూడా వీడియోలో ఉంది.